అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఎండలు బాగా మండిపోతున్నాయి కదూ. అయితే ఈ ఎండలకి మీ ఒంట్లో ఉన్న వేడి చిటికెలో మాయమవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ మసాలా మజ్జిగ అలాగే ఈ పంజాబీ లస్సీని తాగి చూడండి. డైలీ ఒక గ్లాస్ తాగండి. మధ్యాహ్నం పూట పొట్టలో ఎంత హాయిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనమాట. అంత హాయిగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కూల్ డ్రింక్స్ ఇచ్చే బదులు అండ్ జ్యూసెస్ అప్పటికప్పుడు చేసే టైం లేకపోతే సింపుల్గా మన ఇంట్లో ఉండే పెరుగుతో చాలా ఈజీగా ఈ మసాలా మజ్జిగ కానీ లస్సీ కానీ చేసి ఇవ్వండి. ఫిదా అయిపోతారండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో చూపించేసేనా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ కప్పు కమ్మటి పెరుగు తీసుకోండి. పెరుగు అస్సలు పులుపు లేకుండా చూసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి. కొంచెం ఒక చిటికెడంతా ఉప్పు వేయండి. ఇలా ఉప్పు వేయడం వల్ల లస్సీలో చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి. ఒక పావు కప్పు వరకు చల్లటి నీళ్లు యాడ్ చేసి మిక్సీ తిప్పేసుకోండి. చూడండి, ఇలా తిప్పేసిన తర్వాత కొంచెం లైట్గా అలా వెన్నపూస కూడా కనిపిస్తుంది. ఇందులో ఇంకొక పావు కప్పు వరకు చల్లటి వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్లాసెస్లో ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇష్టం లేకపోతే ఆ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా తాగొచ్చు. అప్పటికప్పుడు సర్వ్ చేయాలంటే మాత్రం ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని అందులో ఈ లస్సీని వేసేసి పైన కొంచెం అలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. చల్లగా చాలా టేస్టీగా లస్సీ తయారైపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుందండి ఈ లస్సీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ లస్సీ అనేది బయట కాస్ట్ పెట్టేసి తాగటం కంటే కూడా ఇంట్లో సింపుల్గా ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మరి ఇంకా మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసుకుందామా? ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు పుదీనా ఆకులు, అలాగే ఒక పావు కప్పు కొత్తిమీర, ఒకటంటే ఒకటి పచ్చిమిరపకాయ, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత కల్లుప్పు. మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ ఉంటే అది కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర బ్లాక్ సాల్ట్ అయిపోయిందండి, అందుకని వేయట్లేదు అనమాట. వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంతమందికి నిమ్మకాయ ఎక్కువ ఇష్టం లేకపోతే అరచెక్క అయినా పిండేసుకోవచ్చు అనమాట. ఉప్పు, పచ్చిమిరపకాయ కూడా అంతేనండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అటు ఇటు చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి. ఐస్ క్యూబ్స్ ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడు మీకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి. పెరుగుతో పాటు ఒక పావు కప్పు చల్లటి నీళ్లు కూడా యాడ్ చేసి బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా వాటర్గా బాగా మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేయకపోయినా ప్రాబ్లం లేదనుకుంటే అలాగే తాగేసేయచ్చండి, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని. కానీ నేనైతే కొంచెం ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి దాదాపు లీటర్ వాటర్ యాడ్ చేశానండి. మజ్జిగ ఎప్పుడు పల్చగా ఉంటేనే హెల్త్కి మంచిదనమాట. ఇలా ధారలాగా పోస్తే ఇటు నుంచి అటు ఉన్న పిక్చర్ అనేది మనకి కనిపించాలన్నమాట. అంత పల్చగా ఉండాలి. నేను తీసుకున్న పెరుగుకి దాదాపు లీటర్ వాటర్ అనేది యాడ్ చేశానమాట. కుండలో నీళ్ళైనా వేసుకోండి, లేదా బాగా చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ వాటర్ అయినా కలుపుకోండి. ఇలాగే చల్లగా సర్వ్ చేసుకోండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్లో పోసుకొని తాగొచ్చు అనమాట. చాలా చల్లటి మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసి పైన కొంచెం ఇలా జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేసేసి కొంచెం అలా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసి ఇవ్వండి. గ్లాసులు తాగుతారండి. అంత బాగుంటుందన్నమాట. అంత రిలాక్స్గా అనిపిస్తుంది ఈ మజ్జిగ తాగుతుంటే. ఒంట్లో ఉన్న వేడంతా తగ్గుతుందండి. ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా ఒక కుండలో అయినా పెట్టుకొని చుట్టూ చల్లటి క్లాత్ చుట్టేసుకొని పెట్టేసుకోండి. చాలా చల్లగా ఉంటాయన్నమాట. మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగొచ్చండి. మసాలా మజ్జిగ అలాగే ఈ పంజాబీ స్టైల్లో లస్సీ, ఇవి చాలా అంటే చాలా హెల్దీ డ్రింక్స్ అండి. డైలీ తాగొచ్చు. ఒంట్లో ఉన్న వేడంతా ఇట్టే మాయమైపోతుందన్నమాట. ట్రై చేసి చూస్తారు కదూ.
ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.